హాయ్ డిఎస్ ఆస్పిరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ధనరాజ్ లెసన్స్. ఈరోజు మనము 2019 జనవరి 18వ తేదీ ఆఫ్టర్నూన్ సెషన్లో జరిగిన టెట్కమ్ టీఆర్టీలోని మ్యాథ్స్ బిట్స్ నేర్చుకోబోతున్నాము. ఆల్రెడీ 10 బిట్స్ని పార్ట్ 1గా అప్లోడ్ చేస్తున్నాను. రిమైనింగ్ 121 to 130 వరకు ఈ వీడియోలో నేర్చుకోబోతాము. ఓకేనా? ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని లైక్ చేయడం మర్చిపోవద్దు. ఓకేనా? ఇక్కడ 121 ప్రాబ్లం చూస్తామంటే, దీర్ఘ ఘనాకృతిలో ఉన్న ఒక పాత్ర 50 సెంటీమీటర్ల పొడవు, 25 సెంటీమీటర్ల వెడల్పు కలిగి ఉన్నది. దానిలో 25 లీటర్ల నీటిని నింపుటకు ఎంత ఎత్తు కలిగి ఉండాలి అన్నారు. ఒకటొచ్చి దీర్ఘ ఘనాకార ఆకృతిలో ఒక పాత్ర ఉందంట. దాని పొడవిచ్చారు, దాని వెడల్పిచ్చారు. ఎత్తు అంటే 25 లీటర్ల నీటిని దీంట్లో నింపాలి అంటే ఎంత ఎత్తు ఉండాలి అనేది మనం కనుక్కోవాలి. ఓకేనా? ఇది దీర్ఘఘనం యొక్క ఘనపరిమాణానికి ఫార్ములా ఏమి? ఎల్బిహెచ్. ఇక్కడ ఎల్ వచ్చి 50 సెంటీమీటర్లు ఇచ్చారు, బి వచ్చి 25 సెంటీమీటర్లు, హెచ్ మనకు తెలీదు. దీంట్లో ఎంత నీళ్ళు ఉండాలంట? 25 లీటర్లు. ఓకేనా? ఇక్కడ అన్నీ కూడా సెంటీమీటర్లో ఉంది, ఇక్కడ ఏమంటే లీటర్లో ఉంది. ఈ లీటర్లో ఉండేదాన్ని సెంటీమీటర్లోకి మార్చాలంటే ఇక్కడ వచ్చి 1 లీటర్ ఈక్వల్ టు 1000 క్యూబిక్ సెంటీమీటర్. ఓకేనా? కాబట్టి ఈ లీటర్ బదులుగా మనం ఏం రాసుకోవచ్చు? 1000 రాసుకోవచ్చు. ఇక్కడ మన హెచ్ కావాలి కాబట్టి అది ఒకటి పెట్టి ఇది ఇటువైపు పంపించామనుకోండి, 25 ఇంటూ ఈ లీటర్ బదులుగా మనము ఏం రాయొచ్చు? 1000 సెంటీమీటర్స్ రాసుకుంటాం. బై ఈ 50 ఇటువైపు వస్తే భాగిస్తుంది, ఈ 25 కూడా అంతే భాగిస్తుంది. ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేస్తే 25 25 క్యాన్సిల్ అయింది, 0 0 క్యాన్సిల్ అయింది, 5తో 5 రెండ్ల 10 0. అంటే ఫైనల్గా మనకి హెచ్ వాల్యూ ఎంత వచ్చిందంటే 20 సెంటీమీటర్లు. ఓకేనా? 4th ఆప్షన్. నెక్స్ట్ బిట్ చూడండి. రూట్ ఆఫ్ 1369 ప్లస్ రూట్ ఆఫ్ 0.0615 ప్లస్ ఎక్స్ ఈక్వల్ టు 37.25 అయితే ఎక్స్ విలువ ఎంత అని అన్నారు. ఇక్కడ ఫస్ట్ దీని యొక్క వర్గమూలం కనుక్కుందాం. 1369 యొక్క వర్గమూలం. దీన్ని భాగాహార పద్ధతిలో కనుక్కుంటున్నాను. దేనికి దగ్గరగా ఉంటుందో ఆ వర్గాన్ని తీసుకోవాలి. 3 మూడుల 9 పోతే ఇక్కడ వచ్చి 4 మిగులుతుంది. ఈ 69 కిందకి తెచ్చుకుంటాం. ఈ 3 డబల్ చేస్తే 6 అవుతుంది. ఇక్కడ లాస్ట్లో 9 ఉంది కాబట్టి ఇక్కడ 3 మూడుల 9 అయినా రావాలి, లేదా 7 ఏళ్ళ 49. అప్పుడైనా 1's ప్లేస్లో 9 అయినా వస్తుంది. కాబట్టి 7 తీసుకుంటున్నా. ఇక్కడ 37 అనమాట రైట్ సైడ్. ఓకే, అక్కడ ప్లేస్ సరిపోలా. 7 ఏళ్ళ 49, 4 ఇక్కడ రాసుకుంటున్నాను. తర్వాత 7 ఆరుల 42, ఇదొక 4 46, 469 సరిపోయింది కదా. అంటే దీని యొక్క వాల్యూ ఎంత అంటే 37. ఓకేనా? 37 ప్లస్ రూట్ ఆఫ్ 0.0615 ప్లస్ ఎక్స్. ఇదంతా లెఫ్ట్ సైడే ఉంది, రైట్ సైడు 37.25 ఉంది. ఇది మాత్రం ఇటువైపు పెట్టుకొని ఈ 37ని అటువైపు పంపించామనుకోండి, మైనస్ 37 అవుతుంది కదా. అంటే 37.25లో ఈ 37 తీసేసామంటే మనకి 0.25 వస్తుంది రైట్ సైడు. లెఫ్ట్ సైడు ఈ రూట్ వాల్యూ లోపల ఉండేది ఉంటుందన్నమాట. ఇదంతా రూట్ లోపలే. ఇప్పుడు మనము ఈ స్క్వేర్ని తీసేయాలంటే, రూట్ని తీసేయాలంటే రెండు వైపులా స్క్వేర్ చేస్తాం. ఓకేనా? ఈ రూట్కి స్క్వేర్కి క్యాన్సిల్ అయిపోతే ఇప్పుడు లెఫ్ట్ సైడ్ ఏం మిగులుతుంది? 0.0615 ప్లస్ ఎక్స్ మిగులుతుంది లెఫ్ట్ సైడు. ఇక్కడ 0.25 అంటే 25 25లో మనకు 625 వస్తుంది. ఇక్కడ పాయింట్ రెండిటికి ముందుంది రైట్ నుంచి. ఈ వచ్చే ఆన్సర్లో 4 స్క్వేర్ కాబట్టి 4 డిజిట్లు ముందు రావాలి. అంటే ఇక్కడ 1 2 3
4 ఇంతొస్తుందనమాట దీని వాల్యూ. ఓకేనా? ఇక్కడ ఎక్స్ మాత్రం అలానే పెట్టుకొని దీన్ని అటువైపు పంపించామనుకోండి, ఇది మైనస్ అవుతుంది. అప్పుడు ఇందులో నుంచి దీన్ని తీసేసామంటే హ్మ్, దీంట్లో నుంచి దీన్ని తీసేస్తాను. ఇక్కడ ఇది రైట్ సైడ్ వస్తే మైనస్ అవుతుంది కాబట్టి, దీనిలో తీసేస్తే లెఫ్ట్ మనకి ఎక్స్ మాత్రం ఉంది. ఎక్స్ ఈక్వల్ టు ఇందులో నుంచి దీన్ని తీసేసామనుకోండి 0, 1 ఇక్కడ 6లో 6 పోతే 0, 0లో 0 పోతే 0, పాయింట్ నేరుగా పాయింట్, మళ్ళీ ఇక్కడ 0. ఇప్పుడు 1 వరకు తీసుకున్నామంటే ఫైనల్‌గా అంటే దీన్ని తీసేస్తే ఇంతొచ్చింది. ఎక్స్ వాల్యూ ఇంతొచ్చింది. ఇప్పుడు దీన్ని 0.001 కదా ఉంది. దీన్ని 100తో 1000తో గుణించి 1000తో భాగిచ్చామనుకోండి, ఇక్కడ 3 డిజిట్స్ ఇటువైపు ఉంది గదా! వెళ్ళిపోతుంది. ఇప్పుడు 1/1000 ఉంటుంది. ఈ 1000ని ఎలా రాసుకోవచ్చంటే 10⁻³ రాసుకోవచ్చు హారంలో. దీన్ని పైకి తీసుకెళ్ళామంటే మైనస్ థర్డ్ ఆప్షన్ వస్తుంది చూడండి. అంటే 1/a = a⁻−1 అంటే ఘాతాలు, ఘాతాంకాలు న్యాయంలో ఉంటుంది గదా! ఆ విధంగా ఇక్కడ 1/1000ని ఎలా రాసుకోవచ్చంటే 10⁻³ అని రాసుకోవచ్చు. థర్డ్ ఆప్షన్. నెక్స్ట్ బిట్ చూడండి. √3n = 729 అయితే 2n ఎంత అన్నారు. ఇక్కడ 729ని 3తో ఎల్‌సీఎం చేస్తాం. 3 2 6, 1 మిగులుతుంది 12, 3 4 12, 3 3 9, 3 8 24, 3 1 3 2 3 7 21, 3 9 27, 3 3 9, 1 2 3 4 5 6 అంటే ఇటువైపు √3n అలానే ఉంటుంది. 3/6 అవుతుంది. ఇక్కడ ఈ రూట్‌ని తీసేయాలి కాబట్టి స్క్వేర్ చేద్దాం. లెఫ్ట్ సైడ్ స్క్వేర్ చేస్తే రైట్ సైడ్ కూడా స్క్వేర్ చేయాలి. అప్పుడు దాని వాల్యూ అనేది మారదు. ఇప్పుడు ఈ స్క్వేర్‌కి, రూట్‌కి క్యాన్సిల్ అయిపోతే 3/n మిగిలింది ఇక్కడ. ఇక్కడ 3/6 × 2 12 అవుతుంది. ఇక్కడ 2 భూములు సమానం 3, 3 కాబట్టి ఘాతాంకాలు సమానం చేసామంటే n వాల్యూ మనకి 12 వస్తుంది. ఇక్కడ 2n అన్నారు కాబట్టి 2 × n అంటే 12 కదా! 12 24. ఫోర్త్ ఆన్సర్. నెక్స్ట్ బిట్ చూస్తే x/5 - x/6 4 అయితే x వాల్యూ అన్నారు. ఇక్కడొచ్చి దీన్ని క్రాస్‌గా మల్టిప్లికేషన్ చేసుకుంటాం. లేదా 5, 6కి ఎల్‌సీఎం చేస్తే ఎంతొస్తుంది? 30 వస్తుంది. 30 రావాలంటే దీన్ని 6తో గుణించి 6తో భాగిస్తాం. దీన్ని 5తో గుణించి 5తో భాగిస్తాం. ఇప్పుడు 6 × x 6x మైనస్ 5 × x 5x/5 6 30, 6 5 30 కాబట్టి రెండిటి కామన్‌గా 30 తీసుకుంటాం. ఇక్కడ 4 అలానే ఉంటుంది. 6xలో 5x పోతే ఒక ఎక్సే మిగులుతుంది ఇక్కడ. ఇక్కడ భాగిచ్చే 30ని కుడివైపు పంపించామంటే గుణిస్తుంది. 4 3 12 ఇదొక 0 120. ఎక్స్ వాల్యూ ఎంత అంటే 120. థర్డ్ ఆప్షన్. ఇక్కడ చూడండి 4 × a + b² - 9 × a - b² దీని యొక్క ఫ్యాక్టర్స్ కనుక్కోవాలి. కారణాంకాలు కనుక్కోవాలి. ఈ 4ని 4ని 2 స్క్వేర్‌గా రాసుకోవచ్చు కదా! 9ని 3 స్క్వేర్‌గా రాసుకోవచ్చు. సో, 2 దీన్ని ఎలా రాసుకుంటున్నానంటే 2 × a + b ఈ మొత్తానికి స్క్వేర్‌గా రాసుకోవచ్చు. దీని వాల్యూ అంటే 2 స్క్వేర్ × a + b² దీని వాల్యూ ఏం మారలేదు. కాకపోతే 4ని 2 స్క్వేర్‌గా తీసుకొని ఇది స్క్వేర్ కాబట్టి హోల్ స్క్వేర్‌గా రాసుకున్నాను. మైనస్ ఇక్కడొచ్చి 3 × a - b దీనికి స్క్వేర్‌గా తీసుకుంటాం. ఇది ఎలా ఉంది? ఈ మొత్తాన్ని a² మైనస్ ఈ మొత్తాన్ని b² అనుకుంటే a² - b² వాల్యూ ఎంత? a + b × a - b ఈ విధంగా ఈ వాల్యూని రాసుకుంటాం. ఇప్పుడు ఈ మొత్తాన్ని a² ఇది b² అనుకున్నాం కదా! దాన్ని ఈ విధంగా రాసుకోవాలి. సో, 2 × a + b ఈ మొత్తం వాల్యూ వచ్చి a ప్లస్ 3 × a - b ఇది b.
ఇది వచ్చి ఏ ప్లస్ బిగా రాసుకున్నాం. ఇప్పుడు ఏ మైనస్ బిగా రాసుకోవాలి. ఏ ప్లస్ బి మైనస్ 3 ఇంటూ ఏ మైనస్ బి. ఓకేనా. ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేసుకుంటే ఈ 2 అనేది ఈ మొత్తాన్ని గుణిస్తుంది. సో 2a ప్లస్ 2b ప్లస్ ఈ 3 అనేది దేన్ని గుణిస్తుంది కాబట్టి 3a ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి మైనస్ 3b ఇంటూ ఇది ఈ 2 అనేది ఈ రెండిటిని గుణిస్తుంది కదా 2a ప్లస్ 2b ఇక్కడ మైనస్ ఉంది మైనస్ 3a ఇక్కడ మైనస్ ఉంది కదా మైనస్ మైనస్ ప్లస్ అవుతుంది 3b. ఓకేనా. ఇప్పుడు దీన్ని ఇక్కడ వచ్చి 2a ఉంది ఇక్కడ 3a ఉంది మొత్తం ఎంత 5a. ఇక్కడ మైనస్ 3b ప్లస్ 2b ఉంది అంటే 3లో నుంచి 2 తీసేసామంటే ఒకటి వస్తుంది. ఇక్కడ పెద్దదాని గుర్తు మైనస్ కాబట్టి మైనస్ బి. తర్వాత ఇక్కడ 2 బీలు 3 బీలు ఉంది మొత్తం 5b. ఇక్కడ మైనస్ 3a ప్లస్ 2a కాబట్టి 3లో నుంచి 2 తీసేసామంటే ఓన్లీ ఒక మైనస్ ఏ మిగులుతుంది. ఇదే లాస్ట్ అనమాట. ఇది ఇక్కడ ఉంది చూడండి థర్డ్ ఆప్షన్లో 5a మైనస్ బి ఇంటూ 5b మైనస్ ఏ. ఇక్కడ మొదటి 99 సహజ సంఖ్యల సగటు కనుక్కోండి అన్నారు. ఇక్కడ వచ్చి మామూలుగా మనకు తెలిసిన ఫార్ములా ఏమి అంటే మొదటి n సహజ సంఖ్యల సగటుకు సూత్రం ఏమి అంటే n+1/2. ఇక్కడ వచ్చి మొదటి 99 అన్నారు కదా n బదులుగా 99 ప్లస్ 1/2 వాళ్ళు 99 ఒకటి కలిపితే 100/2 క్యాన్సిల్ చేస్తామంటే 2 1ల 2 5ల 10 0 అంటే ఎంత వచ్చింది 50. నెక్స్ట్ బిట్ చూడండి 8 రాసుల అంకగణిత మధ్యమం 42గా లెక్కించబడింది. కానీ అట్లు లెక్కించట్లో 67ను 27గా పొరపాటుగా తీసుకున్నారు. అయినా సరైన అంకగణిత మధ్యమను లెక్కగట్టండి. అంకగణిత మధ్యమం అంటే ఏం లేదు సగటు అని. మనకు సగటుకు సూత్రం ఏమి రాసుల మొత్తము బై రాసుల సంఖ్య ఈక్వల్ టు సగటు కదా. ఈ విధంగా రాసుకున్నప్పుడు ఇక్కడ చూడండి ఒక నంబర్ని 67 బదులుగా 27గా రాసుకున్నారు. తప్పుగా రాసేసుకున్నారు అంటే తక్కువ రాసుకున్నారు కదా. ఎంత తక్కువ రాసుకున్నారు 67లో 27 తీసేసామంటే 40 తక్కువగా రాసుకున్నారు. దీన్ని ఇప్పుడు మనం మొత్తానికి కలుపుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ ఇచ్చిన సగటుని బట్టి మొత్తం కనుక్కున్నాం అనుకోండి ఈ ఫార్ములాలో మొత్తము ఈక్వల్ టు ఇక్కడ సగటు ఎంత ఇచ్చారు 42 ఇంటూ ఎన్ని రాసులు 8 కదా. ఈ 2 గుణించామంటే 8 2 16 32 33 ఇంత వచ్చింది మొత్తం. ఓకేనా. ఇప్పుడు ఇంత తక్కువగా రాసుకున్నారు కదా 40 ఈ 40ని దీనికి కలుపుకోవాలి. ఓకే. కలుపుకుంటే ఎంత వచ్చింది 376. ఇది ఏమి మొత్తం ఇప్పుడు కరెక్ట్గా రాసుల మొత్తం ఎంత వచ్చింది. అయితే సరైన అంకగణిత మధ్యమును కనుగొనండి అన్నారు. ఇప్పుడు దీనికి మనం సగటు కనుక్కోవాలి. ఇప్పుడు రాసుల మొత్తం ఉంది ఇక్కడ రాసుల సంఖ్య 8 కదా అదేం మారదు. సో దీన్ని 8తో భాగించామంటే మనకి సగటు వస్తుంది. ఓకేనా. 376 8తో భాగించామంటే 8 4 32 పోతే 5 6 8 7 56 మనకి సగటు ఎంత వచ్చిందంటే 47 ఫోర్త్ ఆప్షన్. ఓకేనా. ఇక్కడ 9 వేరు రాసుల మధ్యగతము 25 అందున 4 మిక్కిలి పెద్ద సంఖ్యలకు ప్రతి రాశికి 2 కలపగా వచ్చు కొత్త రాసుల మధ్యగతమును కనుగొనండి అన్నారు. ఇక్కడ మధ్యగతం అంటే ఆరోహణ క్రమంలో రాయిగా అంటే చిన్న నంబర్ నుంచి పెద్ద నంబర్ వరకు ఇలా రాసుకుంటూ పోతే మధ్యలో ఉండేది దాని యొక్క మధ్యగతం అన్నారు. ఓకేనా. మధ్యగతం ఇప్పుడు లాస్ట్లో ఉండే 4 మిక్కిలి పెద్ద సంఖ్యలకు 2 2 2 కలుపుకున్నారు.
ఇప్పుడు మధ్యగతం అంటే ఇక్కడ చూడండి ఇటువైపు 4 వదిలేసి, ఇటువైపు 4 వదిలేసి ఈ మధ్యలో ఉండేది 25 అన్నారు. ఇప్పుడు ఈ లాస్ట్‌లో ఉండడానికి 2, 2, 2 కలుపుకుంటే తర్వాతొచ్చే మధ్యగతం ఏది అన్నారు. ఈ లాస్ట్‌లో కదా పెరిగింది. ఈ ఫస్ట్‌లో ఏం పెరగలేదు గదా! ఇదేం మారదు గదా! కాబట్టి ఈ మధ్యగతం అనేది ఏమీ మారదు. ఓకేనా? ఇక్కడేం చెప్పారు? 4 మిక్కిలి పెద్ద సంఖ్యలకు అంటే ఇక్కడుండే పెద్ద సంఖ్యలకి 2, 2 కలుపుకున్నారు. దీన్నేం డిస్టర్బ్ చేయలేదు. కాబట్టి ఇదేమీ మారదు. కాబట్టి సెకండ్ ఆప్షన్. నెక్స్ట్ బిట్ చూడండి. ట్రయాంగిల్ ఏబీసీలో యాంగిల్ ఏ 3 డిగ్రీలు, యాంగిల్ బి మరియు యాంగిల్ సి అంటే సి వాల్యూ ఇదిచ్చారు. అయినా త్రిభుజంలో పెద్ద కోణం ఎంత అన్నారు. ఇదైతే లెక్కేమన్నా ప్రాబ్లమో ఏమో తెలీదు. ఈ ఆన్సర్ అయితే రాదు. ఒకసారి ట్రై చేద్దాం. యాంగిల్ ఏ వాల్యూ మనకు 3 డిగ్రీలు ఇచ్చారు. యాంగిల్ బి మనకెంతో తెలీదు. ఎక్స్ అనుకుంటాం. యాంగిల్ సి ఏం చెప్పారు? 5 ఇంటూ యాంగిల్ బి అన్నారు. 5 ఇంటూ యాంగిల్ బి అంటే ఇక్కడ ఎక్స్. ఇప్పుడు ఈ 3 కోణాలు మొత్తం మనకు తెలుసు. త్రిభుజంలో 3 కోణాల మొత్తం ఎంత? 180 డిగ్రీలు. దానికి సమానం చేస్తాం. ఈ ఎక్స్ ప్లస్ 5x 6x ఈక్వల్ టు 180. ఈ 3 అటువైపు పోతే -3 అవుతుంది కదా! అప్పుడు ఇంతొస్తుంది. 6x వాల్యూ. ఇప్పుడు మనము 177ని 6తో భాగించుకుందాం. మనకు x వాల్యూ కావాలి కాబట్టి 6ని ఇటువైపు వస్తే భాగిస్తుంది కదా! సో 6 రెండ్ల 12 పోతే 5, 7, 6 9ల 54, 3 మిగిలింది 0.0, 6 5ల 30. అంటే మనకి ఎక్స్ వాల్యూ ఎంతొచ్చిందంటే 29.5 వచ్చింది. ఓకేనా? ఇప్పుడు దీన్ని తీసుకెళ్ళి ఈ వాల్యూస్‌లో ప్రతిక్షేపించామనుకోండి. యాంగిల్ ఏ వాల్యూ ఆల్రెడీ ఉంది. యాంగిల్ బి ఇప్పుడు మనం ఇక్కడ కనుక్కున్నాం కదా! ఎక్స్ వాల్యూ. దీన్ని ఇక్కడ తీసుకుంటే 29.5 అవుతుంది. ఇప్పుడు యాంగిల్ సి అంటే 5 ఇంటూ 29.5 వాల్యూ కనుక్కుంటే మనకి 147.5 వస్తుంది. దీంట్లో పెద్ద కోణం ఏది అంటే ఇది రావాలి. కానీ ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్‌లో లేదు కదా! ఇది ఒకవేళ ప్రాబ్లమ్ ఏమన్నా రాంగ్ ఇచ్చుంటారు. ఇలాంటి వాటికి మీకు యాడ్ చేస్తారు మార్క్స్. ఓకేనా? ఇంగా లాస్ట్ బిట్ చూద్దాం. ఇక్కడ ట్రయాంగిల్ ఏబీసీలో ఇది సి వద్ద లంబకోణం గలదు అన్నారు. కాబట్టి ఏబీసీ ఇక్కడ లంబకోణం అంటే 90 డిగ్రీలు. తర్వాత ఏం చెప్పారు? సీడీ అనేది ఏబీకి లంబంగా ఉంది అన్నారు. సి నుంచి ఇక్కడ ఒకటి డి అనేది ఒకటి పోయింది ఇలా సీడీ. ఇది ఏబీకి లంబంగా ఉంది అన్నారు. కాబట్టి ఇక్కడొచ్చి 90 డిగ్రీలు ఉంటుంది. ఇక్కడ కూడా 90 డిగ్రీలు ఉంటుంది. తర్వాత ఏం చెప్పారు? యాంగిల్ ఏ 35 డిగ్రీలు అన్నారు. ఓకేనా? యాంగిల్ ఏ ఎంత? 35. ఇప్పుడు బీసీడీ వాల్యూ ఎంత అన్నారు. ఇక్కడ ఉంది చూసారా? బీసీడీ అంటే ఇక్కడ కోణం ఎంత అనేది మనం కనుక్కోవాలి. ఇప్పుడు మనం ఫస్ట్ ఏం చేస్తామంటే మనకిచ్చిన కోణం యాంగిల్ ఏ తర్వాత సి దగ్గర 90 డిగ్రీలు కదా! ఈ రెండిటిని యూజ్ చేసి బి దగ్గర కోణం కనుక్కుందాం ఫస్ట్. ఓకేనా? ఇప్పుడు ఇక్కడొచ్చి 35 డిగ్రీలు, సి దగ్గర కోణం 90 డిగ్రీలు. మొత్తం యాడ్ చేసుకుంటే మనకి ఇంతొచ్చింది. ఇప్పుడు త్రిభుజం ఏబీసీలోని 3 కోణాలు మొత్తం 180 డిగ్రీలు కదా! దాంట్లో ఈ 125ని తీసేసామనుకోండి 55 డిగ్రీలు వచ్చింది. అదొచ్చి ఇక్కడ బి దగ్గర కోణం 55 డిగ్రీలు. కానీ వీళ్ళు చెప్పింది ఈ చిన్న ట్రయాంగిల్‌లో ఇక్కడ కోణం అడిగారు. సి దగ్గర కోణం. ఇప్పుడు ఇక్కడ 55 తెలుసు. ఇక్కడొచ్చి 90 డిగ్రీలు తెలుసు. సో, ఈ రెండే యాడ్ చేసుకొని 55, 90 డిగ్రీలు కలుపుకున్నామంటే ఇంతొచ్చింది. త్రిభుజంలో 3 కోణాలు మొత్తం 180 కదా! దాంట్లో ఈ 145ని తీసేసామనుకోండి 35 డిగ్రీలు మిగిలింది.
ఇది ఇక్కడొచ్చే కోణం అనమాట. ఓకేనా? ఇది ఫస్ట్ ఆప్షన్. వీడియోని లాస్ట్ వరకి చూసిన వారికి థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ద బెస్ట్. బాగా చదవండి. జాబ్ కొట్టేయండి. థ్యాంక్ యూ.